మనతో పాటు నిరుద్యోగ నేత రవి రాథోడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడడం. చెప్పండి, ఎట్లా చూస్తారు బ్రదర్? అన్ని జిల్లాల నుంచి వస్తూ ఉన్నారు, భారీ ఎత్తున ధర్నా చౌక్లో మీ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. నమస్తే అన్న. ఈరోజు నిరుద్యోగులు పిలిపించినటువంటి మహాధర్నా కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి నిరుద్యోగ యువతకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల లైబ్రరీల నుంచి తమ సొంతంగా డబ్బులు పెట్టుకొని బస్సులు కట్టించుకొని మరి ఇక్కడ విచ్చేసినటువంటి నిరుద్యోగ యువతకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే జాబ్ క్యాలెండర్ అని చెప్పి మమ్మల్ని బోగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి హెచ్చరించడానికే ఖచ్చితంగా మేము ఇక్కడ వచ్చాము. ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి 18 నెలలు దాటినా కానీ జాబ్ క్యాలెండర్ అటువంటిది రిలీజ్ చేయలేదు. అదే జాబ్ క్యాలెండర్ని టీజీపీఎస్సీ రిలీజ్ చేయాలి. భారత కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా రాజ్యాంగానికి లోబడి ఉన్నటువంటి సంస్థ టీజీపీఎస్సీ ఇవ్వాల్సింది. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చింది, తర్వాత తన యొక్క మేనిఫెస్టోలో కూడా ఇచ్చింది. ఆ యొక్క జాబ్ క్యాలెండర్లని తుంగలో తొక్కేసింది. దాని తర్వాత ఇప్పుడు ఈ జీపీఓలు కావచ్చు, తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, అవి వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 60,000 ఉద్యోగాలు నింపినని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారనేటువంటిది తెలుసుకోండి. మీరు ఇచ్చింది ఒక 0 నోటిఫికేషన్. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్లకు మీరు మాత్రం నియామక పత్రాలు ఇస్తూ ఉన్నారు. అంతే తప్ప మీరు ఇచ్చింది 11,000 ఉద్యోగాలు మాత్రమే. అది నోటిఫికేషన్ ఇవ్వలేదు, అడిషనల్గా అందులో యాడ్ చేశారు మాత్రమే అని తెలియజేస్తా ఉన్నా. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చినాము, సంవత్సరంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వలేని ఉద్యోగాలు మేము తెలంగాణలో ఇచ్చినాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు గంభీరంగా నేను ఇచ్చినా అని అంటా ఉన్నారు కదా, ఒక ధైర్యంగా మీరు చెప్తా ఉన్నారు. కానీ మీరు అసమర్థులు. మీరు ఇచ్చింది ఏం లేదు. 60,000 ఉద్యోగాలు ఎవరివి? మీవా? మీరు ఛాలెంజ్ చేసుకుందాం. భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర మీరు తడిబట్టతో కూడా వచ్చారు, తర్వాత యాదాద్రి టెంపుల్ దగ్గర కూడా వచ్చారు. ఈ 33 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో ఉన్నటువంటి ముఖ్య దేవుల పైన ఒట్టేసిరు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, నీకు ముద్దుల కూతురు ఒక ఆమెనే ఉంది, ఆమె మీద డిమాండ్ ఒట్టేసి చెప్పు మీరు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిరా అని. మీరు ఇచ్చిరు అనుకుంటే మేము కూడా సేమ్ గుడికే వస్తాం, నీళ్ళు పోసుకుందాం మనం కూడా అని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఏరుకోరి మీరే తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ఈ సంవత్సరం 2 సంవత్సరం కావట్లేదు, ఆ లోపలనే మీరు ధర్నాలు ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుంది ఇక్కడ? ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినా కానీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఏం లేదు. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు అన్ని 6 గ్యారంటీలు చూసుకున్నా కానీ ఒక్క గ్యారంటీ అనేటువంటిది కూడా అమలు కాలేదు. అదే సేమ్ మా యూత్ డిక్లరేషన్ అనేటువంటిది ఇచ్చారు, అది కూడా సేమ్ గంగపాలు చేసారు. ప్రియాంక గాంధీ గారు ఇచ్చారు, కానీ వాళ్ళకి ఇల్లు ఉంది అనుకున్నాం, వాళ్ళు కూడా సేమ్. అదే సేమ్ రాహుల్ గాంధీ కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చారు, రాహుల్ గాంధీ గారు కూడా సేమ్. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మొత్తం పాదయాత్ర చేసి సామాజిక అంటే సోషల్ జస్టిస్ అనేటువంటి విషయం మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. బీహార్లలో మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మీరు అండగున్నారు. కానీ తెలంగాణలో మీ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మీరెందుకు అండగుండరు అని చెప్పి రాహుల్ గాంధీ గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు తస్మాత్ జాగ్రత్త, ఎప్పుడైనా కానీ మీరు అశోక్ నగర్కి వస్తే ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి గారి యొక్క భాషల్లో చెప్పాలనుకుంటే రేవంత్ రెడ్డి గారికి కూడా ఇదే భాషను మేము సౌమ్యంగా, వినయంగా, వినమ్రంగా మేము చెప్తా ఉంటే రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే మీ పాయింట్లో తొండలిడుస్తాం. రేవంత్ రెడ్డి గారు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మిమ్మల్ని పండబెట్టి తొక్కి మీ నరాలు అన్ని పేగులన్నీ తీసి మెళ్ళేసుకొని తిరుగుతాం. రేవంత్ రెడ్డి గారు మీరు నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే మిమ్మల్ని తొక్కి నరాలు తీస్తామనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది మీ భాష, ఇది మా భాష కాదు. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క తెలంగాణను మనం సాధించుకున్నటువంటి విషయం నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్తో. నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కానీ నియామకాలు రాలే. ఈ నియామకాల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. ఈ నియామకాలు ఇప్పటి నుంచి కాదు, మళ్ళీ దశ ఉద్యమంలో 369 మంది బలిదానం
ఇచ్చారు కదా, ఆనాడు బలి తీసుకున్నటువంటి బలిదేవత ఎవరు? మీ ఇందిరాగాంధీ గారు కాదా? అదేవిధంగా ఇప్పుడు మలిదశ ఉద్యమం, అప్పుడు తొలి దశ ఉద్యమంలో ఇందిరాగాంధీ గారైతే మలిదశ ఉద్యమంలో సోనియా గాంధీ గారు 1000కి పైగా మన యొక్క బిడ్డలని బలి తీసుకున్నటువంటి బలిదేవత ఇందిరాగాంధీ అనేటువంటి చెప్పారు కదా. ఈ మాటలు నా మాటలు కాదు, ఇవి రేవంత్ రెడ్డి గారి మాటలు అని తెలియజేస్తా ఉన్నాం. ఏం చెప్తారు మీ మోటివ్ ఏంది ఈ ధర్నా వేదిక నుంచి ముఖ్యమంత్రి కావచ్చు? ఇప్పుడు మీరు స్థానిక ఎలక్షన్లకు వెళ్తూ ఉన్నారు కాబట్టి నిరుద్యోగులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు స్థానిక ఎలక్షన్లకు మీరు వెళ్తే మీకు పుట్టగతులు ఉండవు. సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, 33 జిల్లాల్లో మా యొక్క నిరుద్యోగ యువతులు ఖచ్చితంగా నిలబడతారు. మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఓడగొడతాం. ఇంకొకటి మేము గెలవకున్నా కానీ మిమ్మల్ని మాత్రం ఓడగొడతాం. ఇది మాత్రం తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వం మీద అంత కోపం ఎందుకు? అంటే అడిగిది మీ హామీలు అమలు చేసుకోవచ్చు కదా. ఎన్నిసార్లు అడగాలి? 18 నెలలు అయింది. 18 నెలల్లో ఏ హామీ ఇచ్చిరు మీరు? యూత్ డిక్లరేషన్ ఇచ్చిరా? అందులో నిరుద్యోగ భృతి ఇచ్చిరా? ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిరా? ఏమి ఇవ్వలేదు. ఇది బోగస్ ప్రభుత్వం, నిరుద్యోగులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం, నిరుద్యోగులను దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. అదే పాటు ఉన్నటువంటి మీ క్యాబినెట్ మినిస్టర్లు కూడా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి విషయం. నిన్న జనార్దన్ గారిని తొక్కుతా కొడతా అని చెప్పి టీవీ ఛానల్లో డిబేట్లలో అంటా ఉన్నారు ఈ మానవతరాయ్. నీకెంత ధైర్యం మానవతరాయ్ గారు? మీరు 5 సంవత్సరాలకు ఒక్కొక్కసారి రూపులు మార్చేటువంటి ఉసరివెళ్ళి ప్రతి ఎలక్షన్లో మీరు మారుతూ ఉంటారు. కానీ నిరుద్యోగుల మీద మీరు చేసుకుంటారా? దమ్ముందా నీకు? దమ్ముంటే అశోక్ నగర్ రా బిడ్డ, చూసుకుందాం. నీకే కాదు మాకున్నాయి అని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.